అందరికీ నమస్కారం. నా పేరు డి చంద్రమౌళి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జెడ్పిఎస్ఎస్ తొర్రూర్, మండల్ తొర్రూర్. ఈరోజు 9వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో తెలుగు మీడియంలో ధ్వని అనే పాఠం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ గమనించండి, ధ్వని అనేది ఎప్పుడు కూడా ఒక శక్తి స్వరూపం అని మనకు గత 8th క్లాస్లో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ధ్వని యొక్క చరిత్ర గురించి, ధ్వని ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, ధ్వని అనేది ఏ విధంగా ప్రయాణిస్తుంది, ధ్వని తరంగాలు ఎటువంటి వాటి గురించి, తర్వాత ఆ ధ్వని తరంగపు లక్షణాల గురించి, మరియు సంగీత ధ్వనుల యొక్క లక్షణాల గురించి, ధ్వని యొక్క పరావర్తనం గురించి, ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా మనం ధ్వని యొక్క శక్తి స్వరూపం మనకు తెలుసు. దీనికోసము మనం ఒక చిన్న ప్రయోగం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి, మనకు ఇరువైపులా మూతలు లేని ఒక స్తూపాకారపు డబ్బాను తీసుకోవడం జరిగింది. ఒక బల్లలో తీసుకొని మనకు ఇక్కడ పటంలో చూపిన విధంగా ఒకసారి గమనించండి. పటంలో చూపిన విధంగా మనం ఆ విధంగా అమర్చాలి. తర్వాత ఆ డబ్బాను ఆ చిత్రంలో చూపినట్టుగానే స్టాండ్ పైన మనం అమర్చండి. దీని నుండి ఒక లేజర్ తీసుకొని ఆ లేజర్ కాంతి కిరణాలను ఆ డబ్బా పైన పడి ప్రతిబింబము అనేది గోడ మీద పడేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు డబ్బా యొక్క రెండవ వైపున బిగ్గరగా మాట్లాడినట్లయితే గోడ మీద ఉన్నటువంటి యొక్క కాంతి కిరణాలు అనేది కదలడం మనం గమనిస్తాం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, మనం మాట్లాడిన ఒక ధ్వని అనేది కొంత శక్తిని కలిగి ఉంది. శక్తిని కలిగి ఉన్నది కాబట్టే అది కంపనాలు చేసింది. ఆ కంపనాలు అనేది మన గోడ మీద పడి ఏ విధంగా మనకు కంపనాలు చెందుతున్నది మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మనం ఒక ధ్వనికి కూడా కొంత శక్తి స్వరూపం అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ధ్వని యొక్క శక్తి స్వరూపం ఈ ప్రయోగంలో మనకు ఒక వస్తువు పనిచేయాలంటే దాని శక్తి పూర్తిగా ఉండాలి. ఏదైనా వస్తువు అనేది మనకు కావాలంటే ఖచ్చితంగా మనకు కొంత శక్తి చాలా అవసరం అన్నట్టు. దీని ద్వారా మనం ధ్వనిని ఒక శక్తి స్వరూపంగా, అంటే ఈ యొక్క ప్రయోగం ద్వారా ధ్వనికి కూడా ఒక శక్తి స్వరూపంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గమనించండి, మనకు పైథాగరస్ అనే గ్రీకు తత్వవేత్త గాలిలో ఉన్నటువంటి యొక్క అణువులు ముందుకు వెనక్కు కదలడం వల్ల ధ్వని గాలిలో ప్రయాణించి మన చెవి వరకు చేరుతుందని వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, ధ్వని కిరణాలు, ధ్వని యొక్క తరంగాలు ఏ విధంగా ప్రయాణిస్తున్నాయో, అక్కడ మన చెవిని చేరుతున్నాయో ఒకసారి బాగా గమనించండి. ఈ పటం గమనించినట్లయితే ధ్వని తరంగాలన్నీ కూడా గాలిలో ప్రయాణిస్తాయని చెప్పి మనం చూడడం జరుగుతుంది. ధ్వని అనేది ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది? కంపించే వస్తువులన్నీ కూడా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి అంటున్నాం. కానీ కంపించే అన్ని వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయా అనే మళ్ళీ ఒక చిన్న మనకు డౌట్గా ఉంటుంది. కానీ వాటిలో కొన్ని మనకు వినబడతాయి, కొన్ని మనకు వినబడవు. ఒకటి మనం వినబడేటప్పుడు మన గొంతులో ఉన్న స్వరాలన్నీ కదలడం వల్ల ధ్వని అనేది బయటికి రావడం జరుగుతుంది. గమనించండి, బయటకు వచ్చినటువంటి ధ్వని ఏ విధంగా ప్రయాణం చెందుతుంది. ధ్వని యొక్క శక్తి స్వరూపం అని మనకి ఇప్పటికే తెలుసుకున్నాం. ఆ శక్తి స్వరూపం అనేది ధ్వని అనేది యానకంలో ప్రయాణించి మన చెవుల వరకు ధ్వని చేరుతుంది. ఆ అనుభూతి మనకు కలిగిస్తుంది. అంటే ధ్వని వినబడ్డప్పుడు మనకు అనుభూతి అనేది బాగా కలుగుతుంది అన్నట్టు. ధ్వని ప్రసారంలో ధ్వని ఉత్పత్తి చేయు స్థానం నుంచి చెవి వరకు శక్తి బదిలీ అనేది జరుగుతుంది. ఇక్కడ రెండు సంభావ్యతలు మనం గమనించవచ్చు. మొదటిది ఏంటంటే, తరంగాలు ధ్వని అనేది తరంగ రూపంలో ప్రయాణిస్తుందని. రెండవది, కంపించే వస్తువుల నుండి కొన్ని కణాలు ప్రయాణించడం వల్ల అవి మన చెవిని చేరుతాయని చెప్పి మనం చెప్పడం. ఈ రెండు అంశాలు గమనించండి. అంటే మొదటిది ఏంటంటే, ధ్వని అనేది తరంగ రూపంలో ప్రయాణించడం జరుగుతుంది. అలాగే కంపించే వస్తువు నుండి కొన్ని కణాలు అనేది ప్రయాణించి మన చెవిని చేరుతున్నట్టుగా మనం గమనించవచ్చు అన్నమాట. చూడండి, ఒకవేళ ధ్వని తరంగాలు కనుక కంపించి చెవిని చేరినట్లయితే, అంటే రెండో అంశం తీసుకున్నట్లయితే, మనకు కంపించే పదార్థం యొక్క ద్రవ్యరాశి అనేది తగ్గుతుంది. కంపన జరిగే వస్తువు కూడా మనకు నాశనం చెందుతుంది. మనం ఎప్పుడైనా ధ్వని ఉత్పత్తి స్థానం నుంచి మన వరకు రావడానికి కూడా ధ్వని, అక్కడ పదార్థం అనేది కంపనాలు చెందుతుంది. ఆ కంపనాలు చెందడం వల్ల మనకు ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది క్రమంగా మన వాయుకు వచ్చేసరికి దాని యొక్క ద్రవ్యరాశి కూడా కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా
మనకు అలా జరగడం లేదు. ఎందుకంటే దీన్ని బట్టి ధ్వని తరంగాలు అనేది మనకు తరంగ రూపంలో ప్రస్తావిస్తుందని భావించవచ్చు, కానీ అక్కడ శక్తి అనేది మాత్రం నాశనం కాదు. ఎందుకంటే మనం ఇంతకుముందే నేర్చుకున్నాం శక్తి నిత్యత్వ నియమంలో శక్తి అనేది ఒక చోటు నుండి మరో చోటు ప్రయాణిస్తుంది, కానీ శక్తిని సృష్టించడం కానీ నాశనం చేయడం కానీ జరగదు. కాబట్టి ఒక శక్తి అనేది రూపాంతరం చెందుతుంది, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్పు చెందుతుంది. కాబట్టి ఆ వస్తువు దగ్గర ఉత్పత్తి అయిన శక్తి, ధ్వని శక్తి అనేది మన వరకు చేరుతుంది, కానీ అది వేరొక రూపంలోకి మళ్ళీ మారిపోతుంది, అంతేగాని నాశనం అంటూ అక్కడ జరగదు. అలాగే అంటే ధ్వని గాలిలో ప్రయాణించినప్పుడు ఆ యానకం అంటే గాలి అనే యానకంలో ఉండేటువంటి పొరలన్నీ కూడా ఏకాంతరంగా కొన్ని సంపీడనాలు, కొన్ని విరళీకరణాలు చెందే అవకాశం ఉంటుంది. అంటే గాలిలో కణాలు ధ్వని ప్రయాణించే దిశలోనే ముందుకు జరుగుతాయి. మనం ఏ దిశలో అయితే మనం మాట్లాడుతున్నామో ఆ దిశలోనే ధ్వని కూడా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తుంది, గాలి కూడా అదే దిశలోనే ముందుకు జరుగుతాయి. కాబట్టి గాలిలో ధ్వని తరంగాలను మనం అనుదైర్ఘ్య తరంగాలుగా భావించవచ్చు. ఎప్పుడైనా మనం ఉత్పత్తి చేసిన ధ్వని గాలి ప్రయాణించిన దిశలోనే ముందుకు జరిగితే అటువంటి యొక్క ధ్వని తరంగాలను మనము అనుదైర్ఘ్య తరంగాలని అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ తరంగం అనేది అనుదైర్ఘ్య తరంగాలు ముందుకు సాగుతున్నాయి కాబట్టి అటువంటి ముందుకు పోయేటువంటి యొక్క ధ్వని తరంగాల యొక్క లక్షణాలు ఇక్కడ మనం ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు ఒక 4 లక్షణాలు కనబడుతున్నాయి. ఇందులో మొదటిది తరంగ దైర్ఘ్యం, రెండవది కంపన పరిమితి, మూడవది పౌనపున్యం, అదేవిధంగా నాలుగవది తరంగ వేగము. ఈ 4 తరంగాలు మనకు ఆ తరంగం యొక్క లక్షణాలు. వీటి గురించి ఇప్పుడు మనం నేర్చుకునే ఇక్కడ గమనించండి. మొట్టమొదటిది తరంగ దైర్ఘ్యం. తరంగ దైర్ఘ్యం అంటే ఏమిటి? ఒకసారి ఇక్కడ పటాన్ని బాగా గమనించండి. పటంలో ఉన్నటువంటి యొక్క మనకు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ యొక్క తరంగాన్ని చూడండి. ఈ తరంగం అనేది మనకు అప్ అండ్ డౌన్ చేసినట్టుగా పైకి కిందికి వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. పైకి కింది వెళ్తున్నట్టు కనబడుతున్నప్పుడు ఈ తరంగం అనేది ఈ విధంగా పోయినప్పుడు పైన ఉప్పెత్తుగా ఉంది. ఆ ఉప్పెత్తుగా ఉన్నదాన్ని మనము ఏమంటామంటే శృంగం అని అంటాం. అదేవిధంగా కిందికి లోతట్టుకు రండి, ఆ లోతట్టుకు వచ్చిన ప్రాంతాన్ని ద్రోణి అంటాం. ఇట్లా ప్రతిసారి ఒక శృంగం, ఒక ద్రోణి ఈ విధంగా ఏర్పడుతూ ధ్వని తరంగాలు ప్రయాణం చేస్తుంటాయి. కానీ ఇక్కడ గమనించండి, పటంలో మొదటి యొక్క ధ్వని తరంగంలో ఉన్న శృంగం అంటే పైభాగము, అదేవిధంగా తర్వాత పక్కన ఉన్నటువంటి మరొక శృంగం, మరొక పైభాగము, ఈ రెండు పక్క వరుసగా వచ్చేటి అనమాట. ఇక్కడ రెండు వరుసగా వచ్చేటువంటి శృంగాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రెండు వరుసగా వచ్చే శృంగాల యొక్క మధ్య దూరాన్ని మనము ఏమంటాం? ఇక్కడ తరంగ దైర్ఘ్యము అంటాం. అంటే ఒక తరంగాన్ని తీసుకున్నట్లయితే రెండు వరుస గరిష్ట సాంద్రత గల ప్రదేశాల యొక్క మధ్య దూరం లేదా రెండు కనిష్ట సాంద్రత ప్రదేశాల మధ్య దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యం అంటాం. పటంలో చూడండి, పైన ఉన్నటువంటి గరిష్ట అంటే పైన ఉన్నటువంటి హైయెస్ట్గా ఉన్నటువంటి వేవ్ లెంత్ అంటాం. అదేవిధంగా కనిష్ట చూడండి, దిగువ భాగం ఉన్నటువంటి వాటి యొక్క మధ్య దూరం కూడా మనం వేవ్ లెంత్ అంటాం. ఇది తరంగం యొక్క మొదటి లక్షణము. అదేవిధంగా చూద్దాం, కంపన పరిమితి. తరంగం యొక్క రెండవ లక్షణము కంపన పరిమితి. కంపన పరిమితి చూడండి, ఇక్కడ గాలిలో ప్రయాణించే ధ్వని తరంగం అనేది కంపన పరిమితి పీడనములో కలిగించే అత్యధిక వ్యత్యాసంగా కానీ లేదా సాంద్రతలో కలిగించే అత్యధిక వ్యత్యాసం కానీ కణాల కదలికలో అత్యధికంగా దూరంగా కానీ చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఉన్నట్టుగా గరిష్టంగా ఉన్న చూడండి, అక్కడ కంపన పరిమితి అనేది చాలా గరిష్టంగా, అత్యధిక అంటే చాలా గరిష్టం కంటే ఎక్కువ, అంటే మొత్తంలో ఉన్నటువంటి యొక్క స్థాయి కంటే హైయెస్ట్ పీచ్ అనమాట. ఇది హైయెస్ట్గా ఉన్నటువంటి యొక్క దాన్ని మనం అంటే ఎంత ఎత్తుకు లేవగలుగుతుంది ఆ యొక్క తరంగం, అంటే దాని యొక్క ధ్వని తీవ్రత అక్కడ ఎంత ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తామంటే దాని యొక్క కంపన పరిమితిగా తీసుకుంటాము. అందుకే కంపన పరిమితి అంటే ఏంటంటే ధ్వని తరంగం యొక్క అత్యధికంగా ఉన్నటువంటిగా వ్యత్యాసంగా అత్యధికంగా ఉండాలి, మరి అత్యధికంగా సాంద్రత కలిగి ఉన్నటువంటి కదలికలో ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ కంపన పరిమితిగా తీసుకుంటాం. ఇది తరంగం యొక్క రెండవ లక్షణం. ఇక్కడ గమనించండి, ఆవర్తన కాలం మరియు పౌనపున్యం. ధ్వని ప్రసారంలో మనకు యానకం యొక్క సాంద్రత ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టిన సమయాన్ని మనం ఆవర్తన కాలంగా తీసుకుంటాం. దీన్ని క్యాపిటల్ టీ చేత మనం సూచించడం జరుగుతుంది. పౌనపున్యం అనేది ఆవర్తన కాలంతో దగ్గరగా సంబంధం ఉన్న రాశి. ధ్వని తరంగంలో ఒక నిర్దిష్ట స్థానం వద్ద యానక సాంద్రతకు సరైన కాలంలో చేసిన డోలనాల సంఖ్యను మనం ఇక్కడ
పౌనపున్యంగా భావించడం. ఇక్కడ మనము మనకున్నటువంటి తరంగ లక్షణం, మరొక తరంగ లక్షణము తరంగ వేగం. ఈ తరంగ వేగం అంటే ఏంటిది చూడండి. ఇక్కడ ఏదైనా ఒక తరంగం పైన ఒక బిందువు ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరాన్ని, అంటే ఒక సెకండ్ కాలంలో ప్రయాణించినటువంటి యొక్క తరంగాన్ని మనం తరంగ వేగంగా తీసుకుంటాం. ఎప్పుడు కూడా వేగాన్ని లెక్క కట్టేటప్పుడు మనం ప్రమాణ కాలం అంటే ఒక సెకండ్ కాలంలో కానీ లేదా ఒక యూనిట్ కాలంలో తీసుకొని మనం లెక్క కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రమాణ కాలంలో ప్రయాణించిన కాంతి తరంగ దూరాన్ని మనం తరంగ వేగంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, తరంగ వేగము t సెకండ్లలో ఒక తరంగం ప్రయాణించితే మనం ప్రయాణించిన దూరం అనేది మనకు ఒక లాంబ్డా మీటర్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక సెకండ్లో తరంగం ప్రయాణించిన దూరము మనకు λ/tగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఈ తరంగ వేగంలోనే మళ్ళీ ఇక్కడ గమనించండి, ధ్వని వేగం అనేది పదార్థాలను బట్టి కూడా మారుతుంది. అంటే ఒక్కొక్క పదార్థంలో ధ్వని వేగం ఒక్కొక్క విధంగా ఉంటుంది. సపోజు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పొడిగాలిలో ధ్వని వేగం అనేది 343.2 మీటర్/సెకండ్స్కు ఉంటుంది. ఏది ఇక్కడ గాలిలో, పొడి గాలిలో మాత్రమే. ధ్వని గాలి కంటే ద్రవ్య పదార్థాల్లో మరి ఘన పదార్థాల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంది. అంటే ధ్వని అనేది మనకు ఎక్కువగా ఘన పదార్థాల్లో ఎక్కువగా వేగం ఘన ద్రవ వాయు పదార్థాల ధ్వని వేగం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఉన్నటువంటిగా ఘన పదార్థాల్లోనే ధ్వని యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటిలో ధ్వని వేగము గాలిలో ధ్వని వేగం కన్నా సుమారు 4.3 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే 1484 మీటర్ల/సెకండ్గా ఉంటుంది. అదే ఇనుములో గాలి వేగంలో తీసుకున్నట్లయితే మనకు సుమారుగా 15 రెట్లు అధికంగా ఉంటుంది. 15 రెట్లు అంటే 5120 మీటర్ల/సెకండ్గా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఘన పదార్థాల్లో ధ్వని వేగం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ధ్వనులలో మనకు సంగీత ధ్వనులు యొక్క లక్షణాలు. సంగీత ధ్వని అంటే ఏంటిది? సౌండ్స్ అనేవి చాలా రకరకాలుగా ఉన్నాయి కదా. ఆ ధ్వనికి ఉన్నటువంటి సంగీత ధ్వని ఎందుకు అంటున్నాం అంటే ఒక సంగీత స్వరమును వేరొక సంగీత స్వరంతో భిన్నముగా చూపించడానికి ఇక్కడ మనకు 3గా ఉన్నాయి. అంటే అసలు సంగీత ధ్వని అంటే ఏంటిది అంటే మనకు ధ్వనులు ఎన్నో వినబడుతుంటాయి. అందులో మళ్ళీ మనకు సంగీత ధ్వనులు ఉంటాయి, కఠోర ధ్వనులు ఉంటాయి. సంగీత ధ్వనులు అన్నప్పుడు మనకు చెవుకు ఇంపుగా ఉండేటువంటి ధ్వనులు, అంటే మన చెవుకు చాలా హాయిగా సాఫ్ట్గా ఉండి అవి వినగలిగేట్టుగా ఉంటేనే వాటిని మనం సంగీత ధ్వనులు అంటాం. ఈ సంగీత ధ్వనులకు కూడా ముఖ్యంగా 3 రకాల లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ పటాలు గమనించండి, ఇక్కడ అన్నీ ఉన్నాయని కూడా మనకు సంగీత వాయిద్యాలే. ఈ సంగీత వాయిద్యాల నుంచి వచ్చేటువంటి ధ్వనులు మనకు మధురంగా సాఫ్ట్గా ఉంటాయి. అంటే మనం వినగలిగేటువంటిగా చెవులకు ఇంపుగా ఉండేటువంటిగా ధ్వనులు అన్నమాట ఇవి అన్నీ కూడా మనకు ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి పరికరాలు. అలా చూడండి, ఆ ధ్వని వచ్చిన తర్వాత మనం ధ్వనిలో రకాలు కూడా అనుకున్నాం కదా. ఆ రకాల్లో మనకు చూడండి, ఇక్కడ ఒక దోమ ఉన్నది. దోమ ఉన్నట్టు ఒక ధ్వని యొక్క వేగం, దోమ యొక్క ధ్వని వేరే విధంగా వస్తుంది. ఇక్కడ మనకు టైగర్ ఉంది. టైగర్ యొక్క ధ్వని అనేది వేరంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఆ శబ్దం అనేది మనకు చెవులకు ఇంపుగా మనకు సంగీత ధ్వనులుగా ఉండదు. అంటే మనకు కఠోరంగా ఉంటుంది. దోమలు చేసే శబ్దము కీచుగా ఉంటుంది. కానీ సింహం గర్జించినప్పుడు బిగ్గరగా అరుస్తుంది. అంటే ఇప్పుడు దాని యొక్క ధ్వని యొక్క పిచ్, ఈ టైగర్ యొక్క ధ్వని యొక్క పిచ్ అనేది 2 వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క పిచ్ ఆధారంగానే మనకు అది సంగీత ధ్వని లేదా కాదా అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. అలా విధంగా ఇంకొకటి మనకు తీవ్రత, లౌడ్నెస్ అంటాం. మనం బడిగంటను మెల్లగా కొడితే మనకు శబ్దం అనేది చాలా హాయిగా కొట్టినట్లుగా మనకు వింటాం. కానీ శబ్దం తీవ్రతలలో తేడా ఉంటుంది. అంటే ఒక్కొక్క గంట కొట్టినప్పుడల్లా దాని యొక్క శబ్ద తీవ్రతలో తేడా ఉంటుంది. ఆ శబ్ద తీవ్రత తేడా ఉన్నప్పుడు చెవిపై కలిగించబడిన ఒక సంవేదన స్థాయిని, అంటే మనకు ఆ యొక్క తీవ్ర శబ్దం అనేది ఎంత తీవ్రతతో మన చెవిని చేరింది అని దాన్ని బట్టి దాని యొక్క తీవ్రత అని మనం చెప్పుకోవచ్చు. అంటే శబ్ద తీవ్రత అనేది సాధారణంగా ధ్వని యొక్క కంపన పరిమితితోనే మనకు ఆధారపడి ఉంటుంది. శబ్ద తరంగాలు కంపన పరిమితి అనే కంపించే వస్తువు పైన మనకు ఆధారపడి ఉంటుంది. కంపన పరిమితి కనుక ఎక్కువగా ఉన్నట్టు, కంపన పరిమితి అంటే ఇక్కడ మనకు ఆ యొక్క కంపించిన కంపనాల సంఖ్యను సింపుల్గా చెప్పాలంటే పౌనపున్యం అని కూడా అంటారు. అంటే ఆ పౌనపున్యం ఆధారంగా, ఆ కంపన పరిమితి ఆధారంగా మనం ప్రయోగించిన బలం అనేది ఆధారంగానే మనకు యొక్క లౌడ్నెస్, ఆ తీవ్రత అనేది మనకు
వస్తుంది. అది మనకు బడి బెల్లో ఒక రకంగా ఉంటుంది, గుడి బెల్లో ఒక రకంగా ఉంటుంది, ఇంకా రకరకాల బెల్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క బెల్లో ఒక్కొక్క రకమైన ధ్వని తీవ్రత వచ్చే అవకాశం. అదేవిధంగా ఇదే తీవ్రత ధ్వని అనేది మానవుకు చెవులు ఎంతవరకు వినగలుగుతాయి అంటే మనకు అన్ని ధ్వనులను మన చెవి వినలేదు. మన చెవులు మాత్రం వినగలిగేటువంటిది 9 dB డిడి అన్నాం, అంటే 9 డెసిబుల్స్ అంటాం. మనం 9 డెసిబుల్స్ నుండి 180 డెసిబుల్స్ వరకు శబ్దాలు మాత్రమే మన చెవి వినగలుగుతుంది. మరి మానవులు సాధారణంగా 80 డెసిబుల్ శబ్దాల వరకు భరించగలరు. 9 నుంచి 180 అంటే మనకు అంతవరకు వినగలుగుతాం, కానీ మనిషి అనేది భరించగలం మాత్రం 80 డెసిబుల్స్ వరకే. మరి 80 డెసిబుల్స్ తర్వాత ఏమవుతుంది? మరి ఆ శబ్దం అనేది తీవ్రత పెరుగుతుంది. శబ్ద తీవ్రత పెరగడం వల్ల ఏమవుతుంది? ధ్వని అనేది వేగం ఎక్కువ అవుతుంది. తద్వారా ఆ ఎక్కువ వేగంతో ఉన్న ధ్వని అనేది మన చెవిలో ఉన్నటువంటి కర్ణబేరిని తాకినప్పుడు ఆ కర్ణబేరి దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా మనకేమవుతుంది? చెవుడు వచ్చే అవకాశం ఉంది కదా. మనకు అప్పుడు చెవులు కూడా పూర్తిగా వినబడకుండా పోతాయి. కాబట్టి చెవి మనకు భరించగలిగేటువంటి శబ్దం 80 డెసిబుల్స్ వరకు మాత్రమే. అదేవిధంగా మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం, విమానాలు నేలపై నుండి పైకి విమానాలు వేసినప్పుడు జెట్ ఇంజన్లు బాగా ఉంటాయి అక్కడ. అంటే దాని జెట్ ఇంజన్ ఆధారంగా దాని యొక్క తీవ్రత మనకు 120 డెసిబుల్స్ ఉంటుంది. మరి 120 డెసిబుల్స్ తోటి ఏరోప్లేన్ ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పరికరాలు మనం చెవిలో పెట్టుకుంటేనే మనం అక్కడ ఉండగలుగుతాం. లేకపోతే ఆ 120 డెసిబుల్స్ కనుక చెవిని చేరితే మనకు చెవి దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే క్వాలిటీ, నాణ్యత, మనం ఉండేటువంటి ధ్వని కూడా కొన్ని నాణ్యతను కలిగి ఉండాలి. నాణ్యత ఉంటేనే మనకు అది ఆ యొక్క సంగీత ధ్వనులుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాయిద్యాలు ఉన్నాయి కొన్ని గమనించండి. ఒకటి శృతిదండం ఉంది, మనకు గిటార్ ఉంది, మనకు ఒకటి ఇక్కడ ఉన్నది మనకు హార్మోనియం లాంటిది అన్నమాట. ఇక్కడ వాయిద్యాల ద్వారా మనకు ధ్వనులు మధ్య భేదాన్ని మనం అంటే ఏ వాయిద్యం వాయించినప్పుడు దాని యొక్క భేదాన్ని గుర్తించగలుగుతున్నాం. ఎందుకు భేదాన్ని గుర్తించగలుగుతున్నాం అంటే అక్కడ మనకు చూడండి కింద పటంలో తరంగ యొక్క వేవ్స్ ఉన్నాయి, తరంగాలు ఉన్నాయి. ఆ తరంగాలన్నీ కూడా ఒక్కొక్క సంగీత పరికరం యొక్క తరంగాలన్నీ ఒక్కొక్క రకంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సంగీత పరికరాల ద్వారానే మనం దాని యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఆ తీవ్రతను బట్టి దాని యొక్క క్వాలిటీ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఒకే పౌనపున్యం మరియు తీవ్రత శబ్దాలను వేరువేరు మనకు వాయిద్యాల ద్వారా వచ్చినప్పుడు భేదాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం. అందుకే దీన్ని మనం నాణ్యత అంటాం. అంటే మనకు బడిగంట ఏ విధంగా మోగుతుంది, లేకుంటే వెహికల్స్ హారన్స్ ఏ విధంగా వస్తున్నాయి, పిల్లి కూతలు కానీ కోడి కూతలు కానీ ఇంకా రకరకాల ధ్వనులన్నింటినీ మనం ఎందుకు ఈజీగా గుర్తించగలుగుతున్నాం? కారణం ఏంటంటే వాటి యొక్క నాణ్యత, వాటి యొక్క తీవ్రత అనేది మనకు బాగా తెలుసు కాబట్టి. ఇక్కడ ధ్వని అనేది కొంత పరావర్తనం చెందే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు తరంగాలు అనేది పరావర్తనం చెందుతాయని మనకు ఇంతకుముందు 8th క్లాస్లో కూడా వచ్చింది. కాంతి కిరణాలు పరావర్తనం చెందినట్టుగానే ధ్వని కిరణాలు కూడా మనకు పరావర్తనం చెందుతుంది. ఇక్కడ ఒకసారి గమనించండి, బ్యాట్ ఉంది, అంటే గబ్బిలం ఉంచండి. గబ్బిలం అనేది ముందుకు పోతున్నప్పుడు అవి కొన్ని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయిన తరంగాలు అనేది ముందున గబ్బిలానికి ఏదైనా అడ్డు ఉన్నట్టుగా అనిపిస్తే ఆ తరంగాలు తిరిగి పరావర్తనం చెందుతాయి, వెనక్కి వస్తుంటున్నట్టుగా గమనించండి. చూడండి, ముందుగా పోయేటువంటి బ్లూ కలర్ తరంగాలు గబ్బిలను గమనించండి. ముందుగా పోయేటువంటి బ్లూ కలర్ తరంగాలని ముందుకు వెళ్తున్నాయి. అక్కడ ఏదైనా గోడ లాంటి ఏదైనా కీటకం లాంటిది తాకగానే వెంటనే ఏమవుతున్నాయి? మనకు రెడ్ కలర్ చూపెట్టినట్టుగా బ్యాక్ తరంగాలు వెనుకకు వస్తున్నాయి. వెనుకకు రావడం అంటే పరావర్తనం చెందుతున్నాయి. పరావర్తనం చెందినప్పుడు మనకు వెంటనే అక్కడ ఏదో వస్తువు కానీ ఏదో కీటకం కానీ గోడ కానీ ఉన్నట్టుగా ఆ గబ్బిలానికి అర్థమవుతుంది. అంటే ధ్వని తరంగ కాంతిక పరావర్తనం కాదు, ఇక్కడ ధ్వని కూడా పరావర్తనం చెందుతుందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మనకు కొన్ని ప్రతిధ్వనులు వస్తూ ఉంటాయి. ప్రతిధ్వనులు అంటే మనం చేసిన దానికి ఆన్సర్ ఇవ్వడం, మనం చెప్పిన దానికి సరే అనడం. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనించండి, ఎత్తైన భవనం నుండి లేదా ఒక పర్వతం అంచుల నుండి అరిచినా లేదా చప్పట్లు కొట్టినా కాసేపటి తర్వాత మనం వాటిని వినొచ్చు. కొంత టైంకి మనకు వినబడుతుంటుంది. మనం అంటే కొంత టైం కంటే ఫస్ట్ కొట్టగానే కొన్ని సెకండ్ల తర్వాత మనం విన్న రెండవ ధ్వనిని మనం ప్రతిధ్వని అంటాం. మనం కొట్టిన తర్వాత కొన్ని సెకండ్లకు మనం అంటాం. అదే కొత్తగా కట్టిన బిల్డింగ్లోకి వెళ్ళి చూసినట్లయితే మనం హలో అన్నాం అనుకోండి, వెంటనే మనకు ఒక 2-3 సెకండ్లలో మళ్ళీ మనకు అదే సౌండ్ రీసౌండ్ అంటాం. మనం దాన్ని ఎకో అంటాం, ప్రతిధ్వని అంటాం మనం సైన్స్లో వాడు ప్రతిధ్వని. ఇక్కడ ఉన్నటువంటి పటాలు చూడండి, ఇక్కడ కూడా అన్నీ కూడా స్పీకర్స్, ఇవి కూడా మనకు ప్రతిధ్వనిని కలిగింప చేస్తాయి. అంటే
మెదడులో ఉన్నటువంటి స్పర్శ 0.1 సెకండ్లు. దీన్నే మన ధ్వని యొక్క స్థిరత అంటాం. ధ్వని స్థిరత అనేది 0.1 సెకండ్ల కంటే తక్కువ కాలంలో పరావర్తనం చెందితే దాన్ని మనం ప్రతిధ్వని అంటాం. అది మనకు అది సరిగా లేవు. అంటే 0.1 సెకండ్ల కంటే తర్వాతనే పరావర్తనం చెందాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రతిధ్వనిని మనం వినగలుగుతాం. లేకపోతే మనం దాన్ని వినలేము అన్నట్టు. పరావర్తనం చేయడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ మనం బాగా గమనించండి. డాక్టర్ గారు మన యొక్క మన గుండె యొక్క లబ్డ శబ్దాన్ని చూడడానికి ఈ స్టెథోస్కోప్ను ఉపయోగించి మన గుండెల మీద పెట్టినప్పుడు దాని యొక్క ప్రతిధ్వనిని మనకు వినగలుగుతుంటాడు. ప్రతిధ్వని అంటేనే మనకు ధ్వని పరావర్తనం చెందింది అన్నట్టు. అట్లాగే ఇంకో పటం గమనించండి. ఇది సినిమా హాలు. సినిమాల్లో ఉన్నటువంటి ఒక తెరపైన ధ్వని కూడా ఆడిటోరియంలు అన్నీ కూడా బయటికి పోకుండా మనకైనా గోడల పైన మనకు థర్మాకోల్ లాంటి యొక్క ధ్వనిబంధక పదార్థం అమర్చి ఆ పదార్థం తాకి తిరిగి పరావర్తనం చెంది మన శబ్దాన్ని చేరుతుంది అని అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ధ్వని కూడా పరావర్తనం చెందుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇది మనకున్నటువంటి యొక్క ధ్వని గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకోండి మీకు ఇక్కడ వివరించడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.